క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు. ప్రార్థన చేసుకున్నారు. పరలోకమందు ఉన్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ఆయన. ఈ ఆరాధక్రమం అంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే నీవు బహుగా ఫలించాలి. నీవు బహుగా ఫలించాలి. లోకంలోని దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే నువ్వు బహుగా ఈ లోకంలో ఫలించాలి. నువ్వు అలా ఫలించడం వలన జరిగే విషయం ఏంటని ఇక్కడ చెబుతూ ఉన్నారంటే, నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు. ఇదిగో మీరు క్రీస్తుని నమ్ముకున్నారు, ప్రార్థనకు వెళుతున్నారు అని అంటే వారి జీవితం ఎలా ఉండాలనంటే వారి మాటలోని వారి ప్రవర్తనలోని అన్ని విషయాలు బాగుండాలి. ఆ తర్వాత వీరు అది వరకు ఎలా ఉండేవారు అంటే ఏమి లేని స్థితిలో వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్నారు, నమ్ముకున్న తర్వాత దేవుడు వీరిని బహుగా ఆశీర్వదించారు, ఫలించారు అనే విధంగా జనులు చెప్పుకునే విధంగా ఉండాలి. ఎందుకనంటే దేవుడు కోరుకుంది ఏంటంటే నువ్వు బహుగా ఫలించాలి. మరి అలా ఫలించాలి అని అంటే ఎలా ఫలిస్తారు? ఒక వ్యక్తి ఫలించాలంటే ఎలా ఫలిస్తారని చెబుతున్నారంటే 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడదు. ఆయన మాటలు మనలో ఉండాలి. అప్పుడు ఏమని చెబుతున్నారు? నా యందు మీరును మీ యందు నా మాటలు ఉండాలి. ఇప్పుడు మనం ఎవరి యందు ఉండాలి? ఆయన యందు ఉండాలి. ఆయన మాటలు మన యందు ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉంటే ఎలా ఉంటారు? తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉంటే ఆనందంగా సంతోషంగా ఉంటారు. వారు తల్లిదండ్రి పిల్లలకు ఏది కావాలన్నా కానీ ఇస్తారు. అవి చెడిపోయే కదండి. అదేవిధంగా దేవుడు కూడా మనకు ఇస్తారు. మనం మన అవసరం కోసం మన భోగాల నిమిత్తం యాకోబు గారు రాసి పత్రికలో చెబుతారు, మీరు అడుగుతారు కానీ మీకు ఎందుకు దొరకలేదంటే మీరు మీ భోగాల నిమిత్తం దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేమీ దొరకలేదు అని చెబుతారు. అంటే మన సంతోషం కోసం, విలాసాల కోసం, మన ఇష్టానుసారంగా జీవించడం కోసం, తాగడం కోసం, లేకపోతే ఎలా పడితే అలా జీవించడం కోసం అడిగితే దేవుడు ఎవరో. ఇదిగో నువ్వు ఏదన్నా అడిగావు అని అంటే దాని ద్వారా నువ్వు అభివృద్ధి చెందాలి. ఇదిగో ప్రభు నాకు జాబు లేదు ప్రభు, నాకు జాబీ ప్రభు, నేను అందులో నమ్మకంగా ఉంటాను ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. ప్రభు జీవనోపాధి కోసం పని దయచేయి ప్రభు అని అన్నప్పుడు దేవుడు పని ఇస్తాడు. ప్రభు వివాహం అయింది ప్రభు, పిల్లలు లేరంటే దేవుడు బహుమానాలు ఇస్తాడు. ఎలాంటి విషయాల్లో దేవుడు అడిగినప్పుడు నీకు సహాయం చేస్తారు. ఇలా చేయాలి అని అంటే ఆయన యందు మనం ఉండాలి, ఆయన మాటలు మనలో ఉన్న
ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అడిగినప్పుడు దేవుడు అది మనకు అనుగ్రహిస్తారు అని చెబుతున్నాడు. ఆ తర్వాత ఈ లోకంలోని దేవుడు ఇచ్చిన దానిని బట్టి నీవు ఎలా ఉండాలనంటే బహుగా ఫలించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెబుతారు. 3 వ్యక్తులు ఉంటారు. ఆ 3 వ్యక్తులకి ఒకరికి 10 తలంతులు, ఒకరికి 5 తలంతులు, ఒకరికి 1 తలంతే ఇస్తారు. 10 తలంతులు ఇచ్చిన వాడికి ఏమో 10 అంటే నాణ్యాలు, 10 నాణ్యాలు ఇచ్చిన ఆయన ఏమో 10కి 10 చేస్తాడు. 5 ఇచ్చిన ఆయన 5 తీసుకున్న ఆయన 5కి 5 చేస్తాడు. వీళ్ళని మెచ్చుకుంటాడు. బలా నమ్మకమైన మంచిదాసుడా, మీరు ఆ కొంచెంలో నమ్మకంగా ఉన్నారు అని చెబుతారు. ఒక్కటిచ్చిన ఆయన తీసుకున్న ఆయన ఏం చేసిందంటే తీసుకుపోయి భూమిలో పాతిపెట్టాడు. దాంతో ఏం చేయదు. అలా పాతి పెట్టిన తర్వాత ఎందుకు పాతి పెట్టేవారంటే నువ్వు విత్తనం చూడకపోయేవాడివి, కఠినుడివి, ఇలాంటి మాటలన్నీ ఉపయోగిస్తావు. అలాంటి మాటలు ఉపయోగిస్తూ ఊరుకుంటారా? వెళ్ళివాడ నీ మాటలో బట్టి నీకు తీర్పు జరుగుతుంది. ఏమంటాడంటే సోమరి అయినా చెడ్డ దాసుడా అని చెబుతుంది. అంటే సోమర్తనంగా ఉండ కాబట్టి ఏమీ కూడా సంపాదించలేకపోయింది. నువ్వు ఈ లోకంలో సంపాదించుకోవాలి. నువ్వు ఈ లోకంలో నీకు డబ్బైనా లేకపోతే ధనమైనా అది అవసరమే, కానీ దాని మీదే ఆశ ఉండకూడదు అని చెబుతున్నాడు. కానీ నువ్వు అవి నీ జీవనోపాధి కోసం నువ్వు సంపాదించుకోవాలి, ఉండాలి. అర్థమైందండి? ఈ లోకంలో మనం ఉన్నామంటే కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి ఉండాలి, పని చేసుకోవాలి, జాబు చేయాలి, పని చేయాలి. అదేవిధంగా దేవుని పని కూడా చేయాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నువ్వు అన్ని విషయాల్లో నువ్వు ఏమవ్వాలంటే బహుగా ఫలించాలి. ఇదిగో ఈ కుటుంబం చూడండి, ఈ వ్యక్తులు చూడండి, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఏ విధంగా వీళ్ళు ఫలిస్తూ ఉన్నారో, అన్ని విషయాలు అభివృద్ధి చెందుతున్నారు, దేవుడు వీరికి సహాయం చేస్తున్నారు అని చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడు దేవునికి ఏమొస్తుందంట? ఏమని చెప్తున్నారు అక్కడ చూడండి. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడను. నువ్వు బహుగా ఫలిస్తే చూసే జనం ఏమని చెప్పుకుంటారు? ఏమని చెప్పుకుంటారండి? దేవుడు వీళ్ళనే దీవించిండు, ఆశ్రయించిండు, దేవుడు గొప్పోడండి అని అన్నప్పుడు దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. తర్వాత మీరు ఎవరిని తెలుస్తుందంటే మీరు నా శిష్యులు. మీరు ఏమవుతారంట? నాకు శిష్యులు అవుతారు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు చాలా హుషారుగా ఉండేవాడండి. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నప్పుడు అక్కడ పక్కనే ఉన్న ఒక శిష్యుడు తీసి ఎవరో భటులు అంటే ఎలా ఉంటారో తెలుసండి? మంచి అర్థంగా బలంగా ఉంటారు. ఆయన భటుడు వరలో కత్తి తీసి ఆ ముద్దు పెట్టుకున్న ఆయన ఏం చేసిండో పక్కన ఉన్న ఆయన చెవి తెగ నరికింది. చూశారండి? అంటే వాళ్ళకన్నా వీళ్ళు ఎంత పరాజులో ఒకసారి ఆలోచించారు. అంటే యేసుక్రీస్తు తర్వాత ఆ కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే ఇదైతుందని చెప్తారు. కానీ నేను చెప్పే సందర్భం ఏంటంటే ఇదిగో వాళ్ళు అంత హుషారుగా యాక్టివ్గా ఉన్నారు. ఇదిగో ఈ లోకంలో అలా ఉండాలి. నువ్వు పాపం విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో నువ్వు హుషారుగా ఉండాలి. నువ్వు అన్ని విషయాల్లో ఫలించాలి. నువ్వు బహుగా ఎలా ఉండాలంటే ఆశీర్వదింపబడాలి. చదువుకునే పిల్లలు చూడండి, వాళ్ళు ఒక తరగతి చదువుకుంటూ వెళుతూ ఉంటే వీళ్ళు 1 నుంచి 2, 3, 4 వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడున్న వారు కానీ వీళ్ళందరూ కూడా పెద్దోళ్ళు ఏం చేస్తున్నారంటే కలిసినప్పుడు ఏరా బాబు ఏమ్మా ఏం చదువుతున్నావు అంటే నేను 3వ తరగతి అండి, 4వ తరగతి, 3 క్లాస్ 4 క్లాస్ అని చెప్పారనుకోండి. అయితే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అలా అడిగినప్పుడు ఏం చేస్తారండి? వీళ్ళనే ఇంగ్లీష్లో పేర్లు అడుగుతారు. మై నేము, ఫాదర్ నేము, లేకపోతే స్కూలు, ఇవన్నీ కూడా అడుగుతారు. తర్వాత ఇంగ్లీష్లో ఇంకా అడుగుతుంటారు. అలా అడిగినప్పుడు అలా చెప్పినప్పుడు నెంబర్ 1 బాగా చదువుతుంది, వెరీ గుడ్, మంచి స్టడీ బాగుంది, బాగా చదువు, నెంబర్ 1, అలాగే చదువుకో, ఇంకా బాగా చదవాలి, జాబ్ తెచ్చుకోవాలి అని చెప్తారు. అవునండి? ఎందుకు
అది వరకు నీ ఇష్టానుసారంగా మాట్లాడు. ఇప్పుడు అలాంటి మాటలు రాకూడదు. అది వరకు నీ ప్రవర్తన బాగా, ఇప్పుడు బాగుంది, అలా ఉండాలి. ఇంకా ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో మీరు ఇక్కడ ఈ లోకంలో నువ్వు బహుగా ఫలించి తర్వాత నువ్వు ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడికి చేరాలి? పరలోకం చేరాలి. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తుని నమ్ముకుంటే అందరికన్నా దౌర్భాగ్యుడు అయితే అని చెప్తాను. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తుని కాదండి. యేసు క్రీస్తు ప్రభువారు యుగ యుగాలు తరతరాలు ఆయన జీవించి ఉన్న ఆయనతో పాటు నువ్వు ఉండాలి. ఆయనతో పాటు ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటే ఈ లోకంలో దేవుడు చెప్పినట్టు చేయాలి. నువ్వు అన్ని విషయాల్లో నువ్వు బహుగా ఫలించాలి. దేవునికి మహిమకరంగా దీవెనకరంగా ఈ లోకంలో నువ్వు జీవించాలి. వాడు ఎందుకు పనికిరాడు, ఏమి చేయడు, వాడి వల్ల ఏమి కాదు, ఆమె అంతేనండి, ఆమె ఏమి చేయదండి, ఆమె అంతేనండి, ఆ కుటుంబంలో అరిసిద్దండి, కరిసిద్దండి, లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడిద్దండి, ఇలాంటివి రాకూడదు. క్రీస్తు నమ్ముకున్నారనంటే వాళ్ళు చూడండి, వాళ్ళ కుటుంబం చూడండి ఎలా ఫలిస్తుందో, వాళ్ళ వ్యక్తులు చూడండి ఏ విధంగా ఉన్నారు అన్నప్పుడు దేవునికి మహిమ వస్తుంది. తర్వాత ఏమవుతారు? యేసు క్రీస్తు వారు శిష్యులు అవుతారు. అలా ఈ లోకంలో నువ్వు బహుగా ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. ఇస్సాకు బహుగా ఫలించిండు. తర్వాత బైబిల్ గ్రంథంలో చాలా మందికి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వాడు బహుగా ఆశీర్వదింపబడ్డారు, బహుగా ఫలించారు. అదేవిధంగా మేము ప్రతి ఒక్కరు కూడా మనం లోకంలో ఫలించే వారిగా ఉండాలి, పరలోకం చేరే వారిగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాలు పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ